హలో టెట్ అండ్ డిఎస్సిఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం. మనకి నోటిఫికేషన్ అనేది డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు కదా. సో దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అంటే, లాస్ట్ టైం మీరు ఏదైతే ప్రిపేర్ అయి ఉన్నారో అదే సిలబస్ యాజ్ ఇట్ ఈస్గా ఈ ఇయర్ కూడా అదే సిలబస్ ఉంటుంది. సో సిలబస్లో ఎటువంటి మార్పు అనేది ఉండదు. కానీ మనకి జూన్ నెల నుంచి అంటే ఈ అకాడమిక్ ఇయర్లో మనకి సిలబస్ అనేది మారుతుంది అని చెప్పేసి వస్తున్నాయి. సో 3rd, 4th, 5th అండ్ 6th, 7th, 8th కూడా మారుతాయి. 9th, 10th నెక్స్ట్ ఇయర్ మారుతాయి. సో కాబట్టి ఇదే మీకు మంచి అవకాశం. ఎవరైతే జాబ్కి ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు చాలా కష్టపడండి. మీరు కష్టపడితే ఖచ్చితంగా ప్రతిఫలం అనేది వస్తుంది డెఫినెట్లీ. సో అయితే ఇక్కడ ఈ వీడియో నుంచి నేను ఓన్లీ టాపిక్స్ వైజ్ అనమాట, అంటే ఏ టాపిక్స్ నుంచి అయితే మీకు బిట్స్ అనేవి వస్తాయో ఆ టాపిక్స్ నుంచి ప్రాక్టీస్ బిట్స్ని నా ఓన్గా నేను ప్రిపేర్ చేసినవి ఇవి. సో కాబట్టి ఏంటంటే మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని చక్కగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, బిట్ ఎప్పుడు కూడా మీరు జస్ట్ మామూలుగా ఒక ఆప్షన్ కింద కాకుండా ఆ బిట్ని మీరు ఓన్ చేసుకుని చదవండి. ఓకే, సో ఆ బిట్ మొత్తం మీకు ఐడియా ఉండేలాగా చదివితే సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారనమాట. ఆప్షన్స్ మీద ఆధారపడటం అనేది కాస్త తక్కువ. ఎప్పుడు ఆప్షన్స్ మీద ఆధారపడతాము అంటే మనకు తెలియనటువంటి బిట్ని మనం చదివేటప్పుడు ఆప్షన్స్ మీద ఆధారపడతాం. అట్లా కాకుండా ఏంటంటే మీరు ఖచ్చితంగా ఆ లైన్ అంతా కూడా గుర్తుపెట్టుకునేలాగా, అవసరమైతే అందులో కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అంతా గుర్తుపెట్టుకోలేకపోతే కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో మీకు ఎట్లా వీలైతే అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక మీదట నేను స్టార్టింగ్ నుంచి ఏవైతే టాపిక్స్ ఉన్నాయి మెథడాలజీకి సంబంధించండి మొత్తం ఆల్మోస్ట్ అన్నీ కూడా నేను టాపిక్స్ అన్నీ కూడా లైన్ టు లైన్ అకాడమీ బుక్స్ చదివి రాసినటువంటివి అవి. వాటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ని కూడా నేను లాస్ట్ టైం వీడియోలో చేశాను కదండి. సో ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా ఒక వీడియో చేస్తాను. అండ్ అట్లాగే కంటెంట్కి సంబంధించి అలాగే తెలుగు సాహిత్యానికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ని అయితే ఇవ్వగలను. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది కదా, నేను మళ్ళీ లైన్ టు లైన్ రాసి మళ్ళీ బిట్స్ కూడా ప్రాక్టీస్ చేయటం అనేది కొంచెం ఇబ్బందికరం కాబట్టి ప్రాక్టీస్ బిట్స్లోనే మీకు లైన్ టు లైన్ వచ్చేస్తాయి. సో అందుకని ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఈరోజు వీడియోలో 3, 4, 5 తరగతుల కవి పరిచయాలు ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్, క్రింది వాటిలో దాశరథి కృష్ణమాచార్యులకు సంబంధించి సరికానిది. క్రింది వాటిలో దాశరథి కృష్ణమాచార్యులకు సంబంధించి సరికానిది. ఆప్షన్స్: ఏ, తల్లి భారతి వందనం పాటని రాశారు. బి, దాశరథి గారి స్వీయ చరిత్ర అనంతం. సి, నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించినటువంటి కవి. డి, దాశరథి గారి రచనలు అగ్నిధార, రుద్రవీణ, తిమిరంతో సమరం. కరెక్ట్ ఆప్షన్ బి, దాశరథి గారి స్వీయ చరిత్ర అనంతం. సో ఇది కరెక్ట్ కాదండి. దాశరథి గారి స్వీయ చరిత్ర యాత్రా స్మృతి. సో స్వీయ చరిత్ర అనంతం అనేది ఎవరిది అంటే శ్రీశ్రీ గారిది అనమాట. సో దాశరథి కృష్ణమాచార్యులకి సంబంధించినటువంటి మెయిన్ పాయింట్స్ అండి ఇవి. ఈయన తల్లి భారతి వందనం పాటను రాశారు. అండ్ అలాగే దాశరథి గారి స్వీయ చరిత్ర యాత్రా స్మృతి. అండ్ నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించినటువంటి కవి. నిజాం రాచరికం నుండి తెలంగాణ విమోచనకు మేలుకొల్పు పాడిన వారు కూడా దాశరథి కృష్ణమాచార్యులు. ఈ దాశరథి గారి రచనలు ఏంటి అంటే అగ్నిధార, రుద్రవీణ, తిమిరంతో సమరం. ఓకే, సో కరెక్ట్ ఆప్షన్ బి, దాశరథి గారి స్వీయ చరిత్ర అనంతం అనేది సరికాదు. అండ్ నెక్స్ట్ వన్, క్రింది వాటిలో శ్రీశ్రీ రచనల్లో కానిదేంటి. ఆప్షన్స్: ఏ, మహాప్రస్థానం. బి, మరో ప్రస్థానం. సి, యుద్ధం శాంతి. డి, ఖడ్గ సృష్టి. కరెక్ట్ ఆప్షన్ సి, యుద్ధం శాంతి. ఇది శ్రీశ్రీ గారి రచన కాదు, లియో టాల్స్టాయ్ గారి రచన ఈ యుద్ధం శాంతి అనేది. సో మహాప్రస్థానము అండ్ మరో ప్రస్థానము, ఖడ్గ సృష్టి, ఈ 3 కూడా శ్రీశ్రీ గారి రచనలే. సో నెక్స్ట్ వన్, క్రింది వాటిలో లియో టాల్స్టాయ్కు సంబంధించి సరైనవేంటి. ఆప్షన్స్: ఏ, రష్యన్ నవలా రచయిత. బి, ఐకమత్యం కథకు లియో టాల్స్టాయ్ కథ ఆధారము. సి, లియో టాల్స్టాయ్ రచించినటువంటి నవలలు యుద్ధం, శాంతి, అన్నా కెరినేనా. డి, పైవన్నీ సరి అయినవి. కరెక్ట్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. లియో టాల్స్టాయ్కి సంబంధించి సరైనవి ఏంటి అంటే ఈయన రష్యన్ నవలా రచయిత. అండ్ ఐకమత్యం కథకు లియో టాల్స్టాయ్ కథే ఆధారము.
లియో టాల్స్టాయ్ రచించినటువంటి నవలలు ఏంటి అంటే యుద్ధము, శాంతి, అన్నా కెరినేనా. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి, దివ్యభవనం వంటివి వీరి రచనలు. చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి, దివ్యభవనం వంటివి వీరి రచనలు. ఆప్షన్స్: ఏ ఆలూరి బైరాగి, బి శ్రీశ్రీ, సి దాశరథి, డి చింతా దీక్షితులు. కరెక్ట్ ఆప్షన్ ఏ ఆలూరి బైరాగి. ఆలూరి బైరాగి గారి రచనలండి ఇవన్నీ కూడా. చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి, దివ్యభవనం వంటివి ఆలూరి బైరాగి గారి రచనలు. అయితే ఆగమగీతి అనేటటువంటి రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆగమగీతి రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. సో నెక్స్ట్ వన్, క్రింది పాఠాలు రచయితలను జతపరచండి. ఇటువైపు ఇచ్చినటువంటివి చూడండి. ఆ మంచి బాలుడు, ఆ తెలుగు తల్లి, ఈ నా బాల్యం, ఈ పొడుపు విడుపు. 1 అంగడాల రమణమూర్తి, 2 చింతా దీక్షితులు, 3 శ్రీశ్రీ, 4 ఆలూరి బైరాగి. సో మంచి బాలుడు పాఠ్యభాగ రచయిత ఆలూరి బైరాగి, తెలుగు తల్లి పాఠ్యభాగ రచయిత శ్రీశ్రీ, నా బాల్యం పాఠ్యభాగ రచయిత అంగడాల రమణమూర్తి, పొడుపు విడుపు పాఠ్యభాగ రచయిత చింతా దీక్షితులు. సో కరెక్ట్ ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, మానవుడి అస్తిత్వ వేదాన్ని కవిత్వంగా వెలువరించినది ఎవరు అంటే ఆప్షన్స్: ఏ ఆలూరి బైరాగి, బి మధురాంతకం రాజారాం, సి శ్రీశ్రీ, డి దాశరథి. కరెక్ట్ ఆప్షన్ ఏ ఆలూరి బైరాగి. మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించినది ఆలూరి బైరాగి. నెక్స్ట్ వన్, అక్షర రమ్యత, భావనా సౌకుమార్యం, శబ్ద సంస్కారం వీరి కవితా లక్షణాలు. అక్షర రమ్యత, భావనా సౌకుమార్యం, శబ్ద సంస్కారం వీరి కవితా లక్షణాలు. ఆప్షన్స్: ఏ ఆలూరి బైరాగి, బి దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి, సి విశ్వనాథ సత్యనారాయణ, డి నన్నయ. కరెక్ట్ ఆప్షన్ బి దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి యొక్క కవితా లక్షణాలండి ఇవి. అక్షర రమ్యత, భావనా సౌకుమార్యం, శబ్ద సంస్కారం. నెక్స్ట్ వన్, దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి కవిత్వాన్ని ఇక్షు సముద్రంతో పోల్చినది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి కవిత్వాన్ని ఇక్షు సముద్రంతో పోల్చినది లేదా దేనితో పోల్చారు అని కూడా అడగొచ్చు. సో ఇక్షు సముద్రంతో పోల్చినది ఎవరు అంటే ఆప్షన్స్: ఏ నన్నయ, బి గుర్రం జాషువా, సి గురజాడ, డి శ్రీశ్రీ. కరెక్ట్ ఆప్షన్ డి శ్రీశ్రీ. దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి కవిత్వాన్ని ఇక్షు సముద్రంతో పోల్చినది శ్రీశ్రీ. కలపండి చేయి చేయి అనేటటువంటి పాట యొక్క రచయిత దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి రచన కానిది. ఆప్షన్స్: ఏ రుద్రవీణ, బి కృష్ణపక్షం, సి ఊర్వశి, డి ప్రవాసము. కరెక్ట్ ఆప్షన్ ఏ రుద్రవీణ. సో ఈ కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసము ఈ 3 కూడా దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి యొక్క రచనలేనండి. నెక్స్ట్ వన్, స్వీయ చరిత్రాత్మకమైనటువంటి నా బాల్యం కథకు రమణమూర్తి గారు పెట్టినటువంటి పేరు ఏది అంటే ఆప్షన్స్: ఏ ఆగమగీతి, బి భువన విజయం, సి పింజారి, డి దివ్యభవనం. కరెక్ట్ ఆప్షన్ సి పింజారి. స్వీయ చరిత్రాత్మకమైనటువంటి నా బాల్యం కథకు రమణమూర్తి గారు పెట్టినటువంటి పేరు పింజారి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో షేక్ నాజర్కి సంబంధించి సరికానిది. ఆప్షన్స్: ఏ హరికథా పితామహుడు, బి జన్మస్థలం గుంటూరు జిల్లా పొన్నికల్లు గ్రామం, సి తల్లిదండ్రులు బీనాబీ షేక్ మస్తాన్, డి భారత ప్రభుత్వం 1986లో ఇచ్చినటువంటి పురస్కారం పద్మశ్రీ. కరెక్ట్ ఆప్షన్ ఏ హరికథా పితామహుడు. సో షేక్ నాజర్ బుర్రకథా పితామహుడు అండి, హరికథా పితామహుడు కాదు. సో దీని కరెక్ట్ ఆప్షన్ ఏ. ఈయన యొక్క జన్మస్థలం గుంటూరు జిల్లా పొన్నికల్లు గ్రామం, తల్లిదండ్రులు బీనాబీ షేక్ మస్తాన్, భారత ప్రభుత్వం 1986లో ఈయనకి ఇచ్చినటువంటి పురస్కారం పద్మశ్రీ. మరి హరికథా పితామహుడు ఎవరు అంటే ఆదిభట్ల నారాయణదాసు. హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు. షేక్ నాజర్ ఏమో బుర్రకథా పితామహుడు అనమాట. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో నాజర్ రూపొందించినటువంటి బుర్రకథ కానిది. క్రింది వాటిలో నాజర్ రూపొందించినటువంటి బుర్రకథ కానిది. ఆప్షన్స్: ఏ పల్నాటి యుద్ధం, బి క్రీడాభిరామం, సి వీరాభిమన్యు, డి బొబ్బిలి యుద్ధం. కరెక్ట్ ఆప్షన్ బి క్రీడాభిరామం. పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం ఇవన్నీ కూడా నాజర్ రూపొందించినటువంటి బుర్రకథలండి.
క్రీడాభిరామం మాత్రం బుర్రకథ కాదు. సో కరెక్ట్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వర రచన చేసినది. ఆప్షన్స్ ఏ చింతా దీక్షితులు, బి నండూరి రామ్మోహన్ రావు, సి మంచాల జగన్నాథరావు, డి ఆర్ శకుంతల. సో కరెక్ట్ ఆప్షన్ సి మంచాల జగన్నాథరావు. ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వర రచన చేసినది ఎవరు అంటే మంచాల జగన్నాథరావు. ఈయన బంగారు పాపాయి అనేటటువంటి పాటని రాశారనమాట. నెక్స్ట్ వన్, ఏకాదశి, శబరి, లక్క పిడతలు, వటీరావు కథలు మొదలైనవి వీరి రచనలు. ఆప్షన్స్ ఏ చింతా దీక్షితులు, బి అంగడాల రమణమూర్తి, సి మధురాంతకం రాజారాం, డి మంచాల జగన్నాథరావు. కరెక్ట్ ఆప్షన్ ఏ చింతా దీక్షితులు. నెక్స్ట్ వన్, హకల్ బెర్ఫిన్ అనువాద రచయిత. హకల్ బెర్ఫిన్ అనువాద రచయిత. ఆప్షన్స్ ఏ ఆర్ శకుంతల, బి కందుకూరి రామభద్రరావు, సి నండూరి రామ్మోహన్ రావు, డి జీవి సుబ్రహ్మణ్యం. కరెక్ట్ ఆప్షన్ సి నండూరి రామ్మోహన్ రావు. హకల్ బెర్ఫిన్ అనువాద రచయిత నండూరి రామ్మోహన్ రావు. మరి దీన్ని ఎవరు రాశారు అంటే హకల్ బెర్ఫిన్ని ఎవరు రాశారు అంటే మార్క్ ట్వైన్ అనమాట. టామ్ సాయర్ అనేటటువంటి రచనని కూడా చేశారు. టామ్ సాయర్, హకల్ బెర్ఫిన్ అనేటటువంటి రచనలు చేసింది మార్క్ ట్వైన్. దాన్ని అనువాదం చేసింది ఎవరు అంటే నండూరి రామ్మోహన్ రావు గారు. అండ్ నెక్స్ట్, నండూరి రామ్మోహన్ రావు రచించినటువంటి బాలగేయాల సంపుటి ఏది అంటే ఆప్షన్స్ ఏ విశ్వదర్శనం, బి అక్షరయాత్ర, సి నరావతారం, డి హరివిల్లు. కరెక్ట్ ఆప్షన్ డి హరివిల్లు. నండూరి రామ్మోహన్ రావు గారు రచించినటువంటి బాలగేయాల సంపుటి ఏది అంటే హరివిల్లు. సో అందమైన పాటను రాసినటువంటిది కూడా నండూరి రామ్మోహన్ రావు గారు. అండ్ నెక్స్ట్ వన్, గిరిజనులు, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసినటువంటి తొలి రచయిత. ఆప్షన్స్ ఏ మంచాల జగన్నాథరావు, బి షేక్ నాజర్, సి కందుకూరి రామభద్రరావు, డి చింతా దీక్షితులు. కరెక్ట్ ఆప్షన్ చింతా దీక్షితులు. గిరిజనులు, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసినటువంటి తొలి రచయిత చింతా దీక్షితులు. నెక్స్ట్ వన్, నండూరి రామ్మోహన్ రావు గారు ఏ రచనల ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేశారు. ఆప్షన్స్ ఏ నరావతారము, బి విశ్వరూపం, సి అక్షరయాత్ర, డి ఏ మరియు బి. కరెక్ట్ ఆప్షన్ డి ఏ మరియు బి. నరావతారం, విశ్వరూపం వంటివి పరిచయం చేశారు. అండ్ నెక్స్ట్, మేమే మేకపిల్ల పాఠ్యభాగ రచయిత్రి. ఆప్షన్స్ ఏ మూలింటి చంద్రకళ, బి ఆర్ శకుంతల, సి కొలకలూరి స్వరూపారాణి, డి హెచ్ సత్యవతి. కరెక్ట్ ఆప్షన్ బి ఆర్ శకుంతల. నెక్స్ట్ వన్, లే మొగ్గ, తరంగిణి, గేయమంజరి మొదలైనవి వీరి రచనలు. ఆప్షన్స్ ఏ జంధ్యాల పాపయ్య శాస్త్రి, బి దువ్వూరి రామిరెడ్డి, సి కందుకూరి రామభద్రరావు, డి జీవి సుబ్రహ్మణ్యం. కరెక్ట్ ఆప్షన్ సి కందుకూరి రామభద్రరావు. లే మొగ్గ, తరంగిణి, గేయమంజరి మొదలైనవి ఎవరి రచనలు అంటే కందుకూరి రామభద్రరావు గారు. ఎంత చక్కని దోయి అనేటటువంటి తెలుగు తోట పాటని రాసినటువంటిది కందుకూరి రామభద్రరావు. నెక్స్ట్ వన్, కవులకు సంబంధించి క్రింది వాటిలో సరికానిదేంటి. ఆప్షన్స్ ఏ సుమతి శతకకర్త బద్దెన, తెలుగు బాల శతకకర్త నార్ల చిరంజీవి, సి జంధ్యాల గారి కావ్యాలు విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ, డి తాళ్ళపాక తిమ్మక్క రాసినటువంటి కావ్యం ఏంటి అంటే సుభద్రా కళ్యాణం. సో కరెక్ట్ ఆప్షన్ అంటే కవులకు సంబంధించి సరికానిది అడిగాడండి. కరెక్ట్ ఆప్షన్ బి తెలుగు బాల శతకకర్త నార్ల చిరంజీవి అని ఇవ్వటం జరిగింది కదా. సో నార్ల చిరంజీవి కాదు, జంధ్యాల పాపయ్య శాస్త్రి. సో జంధ్యాల పాపయ్య శాస్త్రి తెలుగు బాల శతకకర్త. మరి నార్ల చిరంజీవి గారు ఏ శతకకర్త అంటే తెలుగు పూలు శతకకర్త అనమాట. నార్ల చిరంజీవి గారి యొక్క కాలం 20వ శతాబ్దం, బద్దెన గారి కాలం 13వ శతాబ్దం. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడానండి ఇవి. నేను ఆల్మోస్ట్ మన బిట్స్ కనుక చదివితే మీరు లైన్ టు లైన్ చదివినట్టే. అదైతే నేను కన్ఫామ్గా చెప్పగలనండి. ఏ బిట్ కూడా నేను విడిచిపెట్టట్లేదు అనమాట. ప్రతిదీ కవర్ చేస్తాను. ఆల్మోస్ట్ బిట్స్లో ఇవ్వనివన్నీ కూడా నేను ఎక్స్ప్లెనేషన్లో ఇవ్వటం జరుగుతుంది. సో వీడియో తప్పనిసరిగా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఓకే. సో ఏ సుమతి శతకకర్త
బద్దెన అన్నాం కదా. సో బద్దెన 13వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. సో నెక్స్ట్ తెలుగు బాల శతకకర్త ఎవరు అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఈయన 17వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. మరి నార్ల చిరంజీవి ఏ శతకకర్త అంటే తెలుగు పూలు శతకకర్త. ఈయన 20వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. జంధ్యాల గారి కావ్యాలు విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ, ఇది కరెక్టే. అండ్ నెక్స్ట్ తాళ్లపాక తిమ్మక్క రాసినటువంటి కావ్యం సుభద్రా కళ్యాణం, ఇది కూడా కరెక్టే. మరి సుభద్రా కళ్యాణం అనేటటువంటిది రాశారు కదా తాళ్లపాక తిమ్మక్క. ఈమె తెలుగులో మొదటి కవయిత్రి అండి. తాళ్లపాక తిమ్మక్క గారు తెలుగులో మొదటి కవయిత్రి. అండ్ నెక్స్ట్ ఈమె యొక్క అసలు పేరు ఏంటి అంటే తాళ్లపాక తిరుమలమ్మ. తాళ్లపాక తిమ్మక్క గారి యొక్క అసలు పేరు తాళ్లపాక తిరుమలమ్మ. అండ్ అలాగే ఈమె ఎవరనుకుంటున్నారు, మన అన్నమయ్య గారి భార్య. తాళ్లపాక అన్నమయ్య గారి భార్య అనమాట. సో అవండి. నెక్స్ట్ క్వశ్చన్, కృషివలుడు, జలదాంగన, గులాబీ తోట, పానసాల అనేవి వీరి రచనలు. కృషివలుడు, జలదాంగన, గులాబీ తోట, పానసాల అనేవి వీరి రచనలు. ఆప్షన్స్ ఏ జీవి సుబ్రహ్మణ్యం, బి శ్రీశ్రీ, సి జాషువా, డి దువ్వూరి రామిరెడ్డి. సో కరెక్ట్ ఆప్షన్ డి దువ్వూరి రామిరెడ్డి. నెక్స్ట్ వన్, క్రింది కవులు వారి స్వస్థలాలను జతపరచండి. ఆ వేమన, ఆ గొవ్వల చెన్నడు, ఈ జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఈ దువ్వూరి రామిరెడ్డి. నెక్స్ట్ వన్, కడప జిల్లా రాయచోటి, 2 నెల్లూరు జిల్లా, 3 కడప జిల్లా, 4 గుంటూరు జిల్లా పెదనందిపాడు, కొమ్మూరు గ్రామం. సో నెక్స్ట్ వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి చూద్దాం. వేమన కడప జిల్లాకి చెందినటువంటి వ్యక్తి. ఈయన అనంతపురం జిల్లాలోని కదిరి కటారుపల్లె ప్రాంతంలో ఈయన సమాధి ఉందన్నమాట. వేమన యొక్క జన్మస్థలం అయితే కడప జిల్లా, సమాధి ప్రాంతం ఏది అంటే అనంతపురం జిల్లాలోని కదిరి కటారుపల్లె ప్రాంతం. నెక్స్ట్ వేమన 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి. నెక్స్ట్ వన్, గువ్వల చెన్నడు. గువ్వల చెన్నడు యొక్క స్వస్థలం ఏది అంటే కడప జిల్లా రాయచోటి. ఈయన 17 నుంచి 18వ శతాబ్దానికి 17 టు 18వ శతాబ్దానికి చెందినటువంటి కవి. నెక్స్ట్ వన్, జంధ్యాల పాపయ్య శాస్త్రి. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి యొక్క స్వస్థలం గుంటూరు జిల్లా పెదనందిపాడు, కొమ్మూరు గ్రామం. నెక్స్ట్ ఈయన 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి. అండ్ లాస్ట్ వన్, దువ్వూరి రామిరెడ్డి గారు. దువ్వూరి రామిరెడ్డి గారు నెల్లూరు జిల్లా ఈయన యొక్క స్వస్థలం. సో కరెక్ట్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో జీవి సుబ్రహ్మణ్యం గారి రచన కానిది. జీవి సుబ్రహ్మణ్యం గారు అందమైన పాటని రాశారనమాట. సో ఈయన రచన కానిది ఏంటో చూద్దాం. ఆప్షన్స్ ఏ వీరరసము, బి రసోల్లాసము, సి పాపాయి సిరులు, డి సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు. సో కరెక్ట్ ఆప్షన్ సి పాపాయి సిరులు. ఈ పాపాయి సిరులు అనేటటువంటి గేయ సంపుటిని రాసినది కస్తూరి నరసింహమూర్తి గారు. ఇది కూడా ఇంపార్టెంటే అండి. పాపాయి సిరులు అనేటటువంటి గేయ సంపుటిని రాసినది కస్తూరి నరసింహమూర్తి గారు. మిగతావి అంటే వీరరసము, రసోల్లాసము, సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు ఇవన్నీ కూడా జీవి సుబ్రహ్మణ్యం గారి రచనలు. నెక్స్ట్ వన్, క్రింది ప్రవచనాల్లో సరైనవి. ఆ రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాసినది మధురాంతకం రాజారాం. రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాసింది ఎవరు అని కూడా అడగొచ్చు మీకు. మధురాంతకం రాజారాం. మా ఊరి ఏరు అనేటటువంటి పాఠం యొక్క రచయిత అయిన. నెక్స్ట్ వన్, ఆకాశవాణిలో పనిచేసి లలితా సంగీతానికి ప్రాచుర్యం కల్పించినది ఎవరు అంటే పాలగుమ్మి విశ్వనాథం. పంట చేలు అనేటటువంటి పాట ఉంది కదా, సో దాన్ని రాసినటువంటిది ఈయన పాలగుమ్మి విశ్వనాథం. నెక్స్ట్ వన్, జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచనలు ఏంటి అంటే ఆంధ్రుల చరిత్ర, రత్నలక్ష్మి శతపత్రము, ఆంధ్ర సామ్రాజ్యము, కేనోపనిషత్తు. సో ఇవన్నీ కూడా ఈయన యొక్క రచనలు. నెక్స్ట్, గద్వాల సంస్థాన కవి అష్టావధాని జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. సో వీటిల్లో సరైనవి ఏంటి అని అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. ఏ ఆ ఈలు సరి అయినవి, బి ఆ ఈలు సరి అయినవి, సి ఆలు సరి అయినవి, డి పైవన్నీ సరి అయినవే. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఏ అండి. ఆ ఈలు సరి అయినవి. లాస్ట్ది సరికానిదన్నమాట. ఏంటి సరికాదు అంటే గద్వాల సంస్థాన కవి కరెక్టే, కానీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అష్టావధాని కాదు సహస్రవధాని. జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అష్టావధాని కాదు సహస్రవధాని. ఓకే, సో మిగతా పై 3 కూడా కరెక్టే అండి. ఓకే, సో నెక్స్ట్ వన్, గాంధీ మహాత్ముడు పాఠ్యభాగ రచయిత.
ఆప్షన్స్ ఏ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, బి బసవరాజు అప్పారావు, సి సొదుం రామ్మోహన్, డి గురజాడ అప్పారావు. కరెక్ట్ ఆప్షన్ బి బసవరాజు అప్పారావు. బసవరాజు అప్పారావు గేయాలు రాశారనమాట ఈయన యొక్క రచనలు అడిగితే. సో నెక్స్ట్ వన్, అనుభూతి గీతాలు అనే కవితా సంపుటిని రాసినది. ఆప్షన్స్ ఏ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, బి మధురాంతకం రాజారాం, సి పాలగుమ్మి విశ్వనాథం, డి సొదుం రామ్మోహన్. కరెక్ట్ ఆప్షన్ ఏ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. అనుభూతి గీతాలు రాసినదెవరు అంటే ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. తేనెల తేటల మాటలతో అనే పాట ఉంటుంది కదండి, అది రాసింది ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు. అలాగే అనుభూతి కవిత్వానికి ప్రతినిధి ఎవరు అన్నా కూడా ఈయనే, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. సో నెక్స్ట్ వన్, తాళ్లపాక అన్నమయ్య గారి బిరుదేంటి. ఆప్షన్స్ ఏ ఆంధ్ర కవితా పితామహుడు, బి హరికథా పితామహుడు, సి కళా ప్రపూర్ణ, డి పద కవితా పితామహుడు. కరెక్ట్ ఆప్షన్ డి పద కవితా పితామహుడు. చాలా ఇంపార్టెంట్ అండి. తాళ్లపాక అన్నమయ్య గారి బిరుదు పద కవితా పితామహుడు. నెక్స్ట్ ఈయన చూడగంటి అనేటటువంటి పాటను రాశారు. ఈయన ఎన్ని సంకీర్తనలు రాశారు అంటే 32,000 సంకీర్తనలు రాశారనమాట. సో నెక్స్ట్ వన్, 2 దశాబ్దాల పాటు విశాలాంధ్రలో 1 దశాబ్దం పాటు ఉదయం పత్రికల్లో పనిచేసింది. ఆప్షన్స్ ఏ గురజాడ అప్పారావు, బి సొదుం రామ్మోహన్, సి రావూరి భరద్వాజ, డి బసవరాజు అప్పారావు. కరెక్ట్ ఆప్షన్ బి సొదుం రామ్మోహన్. విందు కథా రచయిత ఎవరు అన్నా కూడా సొదుం రామ్మోహన్. నెక్స్ట్ వన్, ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్ట రచన అయినటువంటి కన్యాశుల్కం నాటకాన్ని రాసిందెవరు అంటే ఆప్షన్స్ ఏ కందుకూరి వీరేశలింగం, బి రాజా రామ్మోహన్ రాయ్, సి గురజాడ అప్పారావు, డి రావూరి భరద్వాజ. కరెక్ట్ ఆప్షన్ మీకు అందరికీ తెలుసండి, ఇది కన్యాశుల్కం నాటకాన్ని రాసినది గురజాడ అప్పారావు గారు. దేశమును ప్రేమించుమన్నా అనేటటువంటిది రాసింది కూడా గురజాడ అప్పారావు గారే. తొలి తెలుగు కథానిక ఏది అంటే దిద్దుబాటు. సో ఈ దిద్దుబాటును కూడా రాసింది కూడా ఈయనే. ఓకే, సో నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పిల్లల మరి వెంకట హనుమంతరావు గారి రచన కానిది. ఆప్షన్స్ ఏ అపరిచితులు, బి సాహిత్య సంపద, సి ఆంధ్ర అభ్యుదయము, డి కాపు పాటలు. కరెక్ట్ ఆప్షన్ ఏ అపరిచితులు. పిల్లల మరి వెంకట హనుమంతరావు గారి రచనలు సాహిత్య సంపద, ఆంధ్ర అభ్యుదయము, కాపు పాటలు ఇవన్నీ కూడా వెంకట హనుమంతరావు గారి యొక్క రచనలే. సో సరికానిది ఏది అంటే అపరిచితులు. ఈ అపరిచితులు అనేటటువంటిది రావూరి భరద్వాజ గారి రచన అండి. రావూరి భరద్వాజ గారు రాసినటువంటి కథా సంపుటి అన్నమాట అపరిచితులు అనేది. నెక్స్ట్ వన్, రావూరి భరద్వాజ గారి రచనలను జతపరచండి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి రావూరి భరద్వాజ గారి గురించి. రావూరి భరద్వాజ గారి రచనలను జతపరచండి అంటే ఆ కథా సంపుటాలు, ఈ పిల్లల కథలు, ఈ నవలలు. 1 ఉడుతమ్మ ఉపదేశం కీలుగుర్రం, 2 కరిమ్రింగిన వెలగపండు జలప్రళయం, 3 విమల, 4 అపరిచితులు కథాసాగరం. సో రావూరి భరద్వాజ గారి కథ విమల, తొలి కథ అండి ఇది విమల. అండ్ అలాగే కథా సంపుటాలు అంటే అపరిచితులు కథాసాగరము, పిల్లల కథలు అంటే ఉడుతమ్మ ఉపదేశము కీలుగుర్రము, నవలలు కరిమ్రింగిన వెలగపండు జలప్రళయము. సో కరెక్ట్ ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, రావూరి భరద్వాజ గారి ఏ నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఆప్షన్స్ ఏ జలప్రళయము, బి పాకుడు రాళ్ళు, సి కరిమ్రింగిన వెలగపండు, డి విమల. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టే. రావూరి భరద్వాజ గారి ఏ నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది అంటే కరెక్ట్ ఆప్షన్ బి పాకుడు రాళ్ళు. నెక్స్ట్ వన్, పరివర్తన పాఠ్యభాగ రచయిత. ఆప్షన్స్ ఏ బాలాంత్రపు వెంకటరావు, బి వెంజమూరి శివరామరావు, సి ఓలేటి పార్వతీశం, డి ఏ మరియు సి. కరెక్ట్ ఆప్షన్ డి ఏ మరియు సి. బాలాంత్రపు వెంకటరావు అలాగే ఓలేటి పార్వతీశం వీళ్ళిద్దరూ జంట కవులండి, పరివర్తన పాఠ్యభాగ రచయితలు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో వెంజమూరి శివరామరావు గారికి సంబంధించి సరైనవి. ఆప్షన్స్ ఏ జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రంపాలెం, బి రచనలు గోర్కీ కథలు, కల్పవల్లి ఖండకావ్య సంపుటి, సి బిరుదు కళాప్రపూర్ణ, డి పైవన్నీ సరి అయినవే. కరెక్ట్ ఆప్షన్ డి పైవన్నీ సరి అయినవే. వెంజమూరి శివరామరావు గారికి సంబంధించి ఇవన్నీ కూడా సరి అయినవేనండి. అతని యొక్క జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రంపాలెం, రచనలేమో గోర్కీ కథలు, కల్పవల్లి ఖండకావ్య సంపుటి, బిరుదేమో కళాప్రపూర్ణ. ఈయన పడవ నడపబోయి అనేటటువంటి పాటని రాశారనమాట. సో నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అవధాని రమేష్ రచనల్లో సరికానిది. ఆప్షన్స్ ఏ హిమబిందు, బి కాసుల పేరు, సి ప్రతీకారము, డి 3 మంచి కథలు.
కరెక్ట్ ఆప్షన్ ఏ హిమబిందు. క్రింది వాటిలో అవధాని రమేష్ రచనల్లో సరికానిది ఏది అంటే హిమబిందు అండి. ఇది అడవి బాపిరాజు గారి యొక్క రచన అనమాట. కాసుల పేరు ప్రతీకారము, మూడు మంచి కథలు అనేవి అవధాని రమేష్ గారి రచనలు. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అవధాని రమేష్ గారికి సంబంధించి సరి అయినవి. ఆ కాలం 19వ శతాబ్దం. ఆ జన్మస్థలం ఏపీలోని కర్నూలు జిల్లా అవుకు అగ్రహారం. ఈ తల్లిదండ్రులు సావిత్రమ్మ సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈ సత్యమహిమ పాఠం గుజ్జనగూళ్ళు రచన నుంచి తీసుకోబడింది అనమాట. ఈ సత్యమహిమ అనేటటువంటి పాఠ్యభాగ రచయిత అవధాని రమేష్ గారండి. సత్యమహిమ పాఠం ఎక్కడి నుంచి తీసుకోబడిందంటే గుజ్జనగూళ్ళు రచన నుంచి తీసుకోబడింది. మరి వీటిల్లో కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి? ఆప్షన్స్ ఏ ఆ ఈలు సరి అయినవి, బి ఆ ఈలు సరి అయినవి, సి ఆ ఈలు సరి అయినవి, డి పైవన్నీ సరి అయినవే. కరెక్ట్ ఆప్షన్ బి ఆ ఈలు సరి అయినవి. మరి కాలం 19వ శతాబ్దం అనేవటం జరిగింది కదా. సో అవధాని రమేష్ గారి యొక్క కాలం 20వ శతాబ్దం అండి, 19వ శతాబ్దం కాదు, 20. నెక్స్ట్ వన్, క్రింది కవులు కాలాలు జతపరచండి. ఆ పోతన, ఆ ఏనుగు లక్ష్మణ కవి, ఈ నార్ల వెంకటేశ్వరరావు. 1 18వ శతాబ్దం, 2 20వ శతాబ్దం, 3 15వ శతాబ్దం. కరెక్ట్ ఆప్షన్ పోతన 15వ శతాబ్దానికి చెందినటువంటి కవి, ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దానికి చెందినటువంటి వాడు, నార్ల వెంకటేశ్వరరావు 20వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. సో కరెక్ట్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, కవిరాజు బిరుదాంకితుడు. కవిరాజు బిరుదాంకితుడు. ఆప్షన్స్ ఏ మొక్కపాటి నరసింహ శాస్త్రి, బి త్రిపురనేని రామస్వామి చౌదరి, సి బిరుదురాజు రామరాజు, డి అడవి బాపిరాజు. కరెక్ట్ ఆప్షన్ బి త్రిపురనేని రామస్వామి చౌదరి. కవిరాజు అనేటటువంటి బిరుదు అంకితుడు ఎవరు అంటే త్రిపురనేని రామస్వామి చౌదరి. ఈయన రచనలు ఏంటి అంటే సూత పురాణము, నెక్స్ట్ పల్నాటి పౌరుషం, ఇటువంటివన్నీ ఈయన రచనలు. నెక్స్ట్ వీరగంధం గేయ రచయిత ఎవరు అన్నా సరే త్రిపురనేని రామస్వామి చౌదరి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి రచన కానిది. ఆప్షన్స్ ఏ మొక్కుబడి, బి అభ్యుదయం, సి పెదమామయ్య, డి గోనగన్నారెడ్డి. కరెక్ట్ ఆప్షన్ డి గోనగన్నారెడ్డి మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి యొక్క రచన కాదండి. గోనగన్నారెడ్డి అనేది అడవి బాపిరాజు గారి రచన. మరి మొక్కుబడి, అభ్యుదయం, పెదమామయ్య ఈ మూడు కూడా మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి యొక్క రచనలే. మరి ఈయన బారిస్టర్ పార్వతీశం అనే పాఠ్యభాగాన్ని రచించారనమాట. బారిస్టర్ పార్వతీశం పాఠ్యభాగ రచయిత అని అడగొచ్చు మొక్కపాటి నరసింహ శాస్త్రి. ఈయన యొక్క జన్మస్థలం ఏది అంటే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదట పరిశోధన చేసింది. ఆప్షన్స్ ఏ మొక్కపాటి నరసింహ శాస్త్రి, బి బిరుదురాజు రామరాజు, సి గుర్రం జాషువా, డి అడవి బాపిరాజు. కరెక్ట్ ఆప్షన్ బి బిరుదురాజు రామరాజు. తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదట పరిశోధన చేసింది ఎవరు అంటే బిరుదురాజు రామరాజు. ఈయన ఏరువాక పాటని రాశారనమాట. ఈయన యొక్క రచనలు చూస్తే జానపద రామాయణము, తెలుగు సాహిత్యోద్ధారకులు అనేటటువంటివి బిరుదురాజు రామరాజు గారి యొక్క రచనలు అనమాట. ఓకే, బిరుదురాజు రామరాజు గారి రచనలు జానపద రామాయణము, తెలుగు సాహిత్యోద్ధారకులు. జానపద గేయంపై మొట్టమొదటి పరిశోధన చేసింది ఎవరు అంటే బిరుదురాజు రామరాజు. సో నెక్స్ట్ వన్, క్రింది వాటిలో గుర్రం జాషువా గారికి సంబంధించి సరి అయినవి. ఏ రాజు కవి పాఠ్యభాగ రచయిత, బి జన్మస్థలం గుంటూరు జిల్లా వినుకొండ, సి రచనలు పిరదౌసి, గబ్బిలము, క్రీస్తు చరిత్ర, డి బిరుదులు నవయుగ కవి చక్రవర్తి, కళాప్రపూర్ణ. ఆప్షన్స్ ఆ ఈలు సరి అయినవి, బి ఈలు సరి అయినవి, సి ఈలు సరి అయినవి, డి పైవన్నీ సరి అయినవే. కరెక్ట్ ఆప్షన్ డి పైవన్నీ సరి అయినవి. నెక్స్ట్ వన్, ప్రశస్తమైన పద్యశిల్పము, సులలితమైన ధార, దళితుల పట్ల అపారమైనటువంటి ప్రేమ, సామాజిక అసమానతల పట్ల ఆగ్రహము అనేవి వీరి యొక్క కవితా లక్షణాలు. ఆప్షన్స్ ఏ గురజాడ అప్పారావు, బి బోయి భీమన్న, సి గుర్రం జాషువా, డి అడవి బాపిరాజు. కరెక్ట్ ఆప్షన్ సి గుర్రం జాషువా. ప్రశస్తమైన పద్యశిల్పము, సులలితమైన ధార, దళితుల పట్ల అపారమైనటువంటి ప్రేమ, సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం అనేవి ఎవరి కవితా లక్షణాలు అంటే గుర్రం జాషువా గారి కవితా లక్షణాలు.
నెక్స్ట్ వన్, క్రింది వానిలో రాయప్రోలు సుబ్బారావు గారికి సంబంధించి సరికానిది. ఆప్షన్స్: ఏ సాయం పాఠ్యభాగ రచయిత, బి కావ్యాలు తృణకంకణము, స్నేహలత, స్వప్నకుమారము, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల, సి లక్షణ గ్రంథాలు ఏంటి అంటే రమ్యాలోకము, మాధురీ దర్శనము, డి బిరుదులు అభినవ నన్నయ, నవ్య కవిత పితామహుడు. ఇదొకటి ఇంపార్టెంట్ బిట్ అండి రాయప్రోలు సుబ్బారావు గారి గురించి కూడా. సో రాయప్రోలు సుబ్బారావు గారికి సంబంధించి సరికానిది ఏంటి అంటే కరెక్ట్ ఆప్షన్ ఏ అండి, సాయం పాఠ్యభాగ రచయిత కాదు, ఈయన ఏ దేశం ఎగినా పాఠ్యభాగ రచయిత అనమాట. రాయప్రోలు సుబ్బారావు గారు పద్మభూషణ్ అవార్డు కూడా ఈయనకి రావటం జరిగింది. సో ఈయన యొక్క కావ్యాలు ఏంటి అంటే తృణకంకణము, స్నేహలత, స్వప్నకుమారము, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల. నెక్స్ట్ ఈయన రాసిన లక్షణ గ్రంథాలు రమ్యాలోకము, మాధురీ దర్శనము. మరి ఈయన యొక్క బిరుదులు ఏంటి అంటే అభినవ నన్నయ, నవ్య కవిత పితామహుడు. ఇవన్నీ కూడా కరెక్టే. ఈయన ఏ దేశమేగిన పాఠ్యభాగ రచయిత. నెక్స్ట్ వన్, ఆంధ్ర భాష అమృతమాంధ్రాక్షరంబులు నీతిని అనుసరించు అనేటటువంటి పద్యాన్ని రాసినది. ఆప్షన్స్: ఏ రాయప్రోలు సుబ్బారావు, బి వేటూరి ప్రభాకర శాస్త్రి, సి వేమన, డి త్రిపురనేని రామస్వామి చౌదరి. కరెక్ట్ ఆప్షన్ బి వేటూరి ప్రభాకర శాస్త్రి. నెక్స్ట్ వన్, సాయం పాఠ్యభాగ రచయిత. ఆప్షన్స్: ఏ వేటూరి ప్రభాకర శాస్త్రి, బి జంధ్యాల పాపయ్య శాస్త్రి, సి షేక్స్పియర్, డి జాక్ కోప్. సో కరెక్ట్ ఆప్షన్ డి జాక్ కోప్ అండి. జాక్ కోప్ అనేటటువంటి వ్యక్తి దక్షిణాఫ్రికా దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇది అనువాద కథ, సాయం పాఠ్యభాగ అనేది అనువాద కథ అనమాట. నెక్స్ట్ వన్, మహోదయం, చిలుక గోరింక, అన్నదమ్ములు, ధర్మదీక్ష అనేటటువంటివి వీరి రచనలు. ఆప్షన్స్: ఏ చెరుకుపల్లి జమదగ్ని శర్మ, బి ఏడిద కామేశ్వరరావు, సి బోయి భీమన్న, డి కె రామకృష్ణ. కరెక్ట్ ఆప్షన్ ఏ చెరుకుపల్లి జమదగ్ని శర్మ. మహోదయము, చిలుక గోరింక, అన్నదమ్ములు, ధర్మదీక్ష అనేటటువంటి ఎవరి రచనలు అంటే చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారి యొక్క రచనలు అనమాట. కొండవాగు పాఠ్యభాగ రచయిత చెరుకుపల్లి జమదగ్ని శర్మ. పిల్లల మనస్తత్వ చిత్రణ ఆధారంగా ఈయన రచనలు చేస్తారనమాట. పిల్లల మనస్తత్వ చిత్రణ ఆధారంగా రచనలు చేసింది ఎవరు అంటే చెరుకుపల్లి జమదగ్ని శర్మ. నెక్స్ట్ వన్, జననీ జనకులు గొలుచుట ధర్మం గలదే అనే పద్యాన్ని రాసినది. ఆప్షన్స్: ఏ కాళిదాసు, బి శ్రీనాథుడు, సి నన్నయ, డి తిక్కన. కరెక్ట్ ఆప్షన్ బి శ్రీనాథుడు. నెక్స్ట్ వన్, రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులైనటువంటి వారు ఎవరు. ఆప్షన్స్: ఏ ఏడిద కామేశ్వరరావు, బి బోయి భీమన్న, సి కేవి రామకృష్ణ, డి తెనాలి అన్నయ్య. కరెక్ట్ ఆప్షన్ ఏ ఏడిద కామేశ్వరరావు. వడగల్లు అనేటటువంటి పాటను రాసింది ఏడిద కామేశ్వరరావు గారు. ఈయన రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఏడిద కామేశ్వరరావు గారి రచన కానిది. ఆప్షన్స్: ఏ రాష్ట్ర గీతము, బి తోలుబొమ్మలాట, సి జైలు రోజులు, డి ఇండోనేషియా చరిత్ర. కరెక్ట్ ఆప్షన్ బి తోలుబొమ్మలాట. రాష్ట్ర గీతము, జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర ఇవన్నీ కూడా ఏడిద కామేశ్వరరావు గారి యొక్క రచనలే అండి. తోలుబొమ్మలాట రచన కానిది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో బోయి భీమన్నకు సంబంధించి సరి అయినవి. ఆ జయగీతం పాఠం రచయిత, ఆ నాటికలు పాలేరు కూలిరాజు, ఈ ఖండకావ్యాలు గుడిసెలు కాలిపోతున్నాయి మధుగీత, ఈ స్వీయ చరిత్ర పాలేరు నుంచి పద్మశ్రీ వరకు. ఆప్షన్స్: ఏ ఆ ఈలు సరి అయినవి, బి ఆ ఈలు సరి అయినవి, సి ఆ ఈలు సరి అయినవి, డి పైవన్నీ సరి అయినవి. కరెక్ట్ ఆప్షన్ డి పైవన్నీ సరి అయినవే. జయగీతం పాఠ్యభాగ రచయిత బోయి భీమన్న. ఆయన రాసినటువంటి నాటకాలు పాలేరు, కూలిరాజు చాలా ఇంపార్టెంట్ అండి పాలేరు నాటిక. సో నెక్స్ట్, ఖండకావ్యాలు గుడిసెలు కాలిపోతున్నాయి మధుగీత. ఈయన రాసినటువంటి స్వీయ చరిత్ర పాలేరు నుంచి పద్మశ్రీ వరకు. సో ఇవండి ఈయనకి సంబంధించి అన్నీ కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్, బోయి భీమన్న వేటిలో సిద్ధహస్తులు. ఆప్షన్స్: ఏ పద్యము, బి పాట, సి వచనము, డి అన్నింటిలోను పైవన్నింటిలోను. సో కరెక్ట్ ఆప్షన్ డి పైవన్నింట్లో కూడా ఈయన సిద్ధహస్తులే. పద్యము, పాట, వచనము మొత్తం మూడింట్లో కూడా బోయి భీమన్న గారు సిద్ధహస్తులే. నెక్స్ట్ వన్, ఎరుక గలవారి చరితలు సమంజస బుద్ధిన్ పద్యాన్ని రాసినది. ఆప్షన్స్: ఏ నన్నయ, బి తిక్కన, సి ఎర్రన, డి పోతన. కరెక్ట్ ఆప్షన్ డి పోతన. తోలుబొమ్మలాట వ్యాసం రాసినటువంటి వారు. ఆప్షన్స్: ఏ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, బి విద్వాన్ విశ్వం, సి కేవి రామకృష్ణ, డి ఏడిద కామేశ్వరరావు. కరెక్ట్ ఆప్షన్ సి కేవి రామకృష్ణ.
నెక్స్ట్ వన్, విద్య వలనను వినయంబు సుఖంబులందు నరుడు అనే పద్యాన్ని రాసినది. ఆప్షన్స్ ఏ భర్తృహరి, బి నన్నయ, సి పోతన, డి బద్దెన. కరెక్ట్ ఆప్షన్ ఏ భర్తృహరి. నెక్స్ట్ వన్, రాయలసీమ సౌందర్యాన్ని విషాదాన్ని సమంగా చిత్రించిన పెన్నేటి పాటను రచించినది. ఆప్షన్స్ ఏ అడవి బాపిరాజు, బి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, సి చిలకమర్తి లక్ష్మీనరసింహం, డి విద్వాన్ విశ్వం. కరెక్ట్ ఆప్షన్ డి విద్వాన్ విశ్వం. నెక్స్ట్ వన్, తేట తెనుగు నుడికారానికి అచ్చమైన మానవ సంబంధాల చిత్రణకి కొండగుర్తు లాంటివారు. ఆప్షన్స్ ఏ విద్వాన్ విశ్వం, బి శ్రీశ్రీ, సి జీవి సుబ్రహ్మణ్యం, డి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. కరెక్ట్ ఆప్షన్ డి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆత్మబలి, రక్షాబంధనం అనేవి. ఆప్షన్స్ ఏ నాటకాలు, బి నవలలు, సి కథా సంపుటాలు, డి కథలు. కరెక్ట్ ఆప్షన్ బి నవలలు. ఆత్మబలి, రక్షాబంధనం అనేవి నవలలు. ఇవి ఎవరి తాలూకా నవలలు అంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసినటువంటి నవలలు. నెక్స్ట్ వన్, అనుభవాలు జ్ఞాపకాలు వీరి స్వీయ చరిత్ర. ఆప్షన్స్ ఏ జీవి సుబ్రహ్మణ్యం, బి చిలకమర్తి లక్ష్మీ నరసింహం, సి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, డి పాలగుమ్మి విశ్వనాథం. కరెక్ట్ ఆప్షన్ సి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈ అనుభవాలు జ్ఞాపకాలు అనేవి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క స్వీయ చరిత్ర. దీన్నే ఆనాటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర అని కూడా చెప్తారనమాట. నెక్స్ట్ వన్, వరులేయవి యొనరించిన ధర్మ పదములకెల్లన్ పద్యాన్ని రచించినది. ఆప్షన్స్ ఏ నన్నయ, బి తిక్కన, సి పోతన, డి ఎర్రన. కరెక్ట్ ఆప్షన్ బి తిక్కన. నెక్స్ట్ వన్, తరువులతి రసఫల భార గురుతగాంచు నిధి సహజ గుణము పద్యాన్ని రాసినది. ఆప్షన్స్ ఏ నన్నయ, బి తిక్కన, సి పోతన, డి భర్తృహరి. కరెక్ట్ ఆప్షన్ డి భర్తృహరి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో గిడుగు వెంకటరామమూర్తి గారికి సంబంధించి సరి అయినవి. ఆప్షన్స్ ఏ గ్రాంధిక భాషా స్థానంలో ప్రజల వాడుక భాషకు పట్టం కట్టాడు, బి సవర్ల కోసం తొలి పాఠశాల నడిపారు, సి బాలకవి శరణ్యం ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం గ్రంథాలు రచించారు, డి పైవన్నీ సరి అయినవి. కరెక్ట్ ఆప్షన్ డి పైవన్నీ సరి అయినవే. గిడుగు వెంకటరామమూర్తి గారు గ్రాంధిక భాషా స్థానంలో ప్రజల వాడుక భాషకు పట్టం కట్టారు. అలాగే సవరల కోసం తొలి పాఠశాల నడిపారు. అంతేకాదండి, సవర వ్యాకరణాన్ని రాశారు. అలాగే సవర ఇంగ్లీష్ నిఘంటువుని కూడా రాయటం జరిగిందనమాట. సవరల గురించి అనేటప్పటికీ ఖచ్చితంగా గిడుగు వెంకటరామమూర్తి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, బాలకవి శరణ్యం ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం వంటి గ్రంథాలు రచించారు. నెక్స్ట్ వన్, తేనె కన్నా మధురం రా తెలుగు అన్న పాటను రాసినది. ఆప్షన్స్ ఏ ఆరుద్ర, బి ఆత్రేయ, సి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, డి శ్రీశ్రీ. కరెక్ట్ ఆప్షన్ ఏ ఆరుద్ర. నెక్స్ట్ వన్, క్రింది ప్రవచనాలలో సరికానిది. ఆప్షన్స్ ఏ ప్రథమ మహిళా ఉపాధ్యాయుని ఫాతిమా షేక్, బి భారత కోకిల సరోజిని నాయుడు, సి స్వాతంత్ర్య సమరయోధురాలు కస్తూర్బా గాంధీ, డి తెలుగులో రామాయణం రచించిన తొలి కవయిత్రి ఆతుకూరి మొళ్ళ. వీటిలో సరికానిది కరెక్ట్ ఆప్షన్ ఏ ప్రథమ మహిళా ఉపాధ్యాయుని ఫాతిమా షేక్ అని ఇవ్వటం జరిగింది. సో ప్రథమ మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే. మరి ఫాతిమా షేక్ ఎవరు అంటే ప్రథమ ముస్లిం మహిళా ఉపాధ్యాయుని అనమాట ఈమె ఫాతిమా షేక్. మిగతావన్నీ కూడా కరెక్టే. భారత కోకిల సరోజిని నాయుడు, స్వాతంత్ర్య సమరయోధురాలు కస్తూర్బా గాంధీ అండ్ తెలుగులో రామాయణం రచించినటువంటి తొలి కవయిత్రి ఆతుకూరి మొళ్ళ. నెక్స్ట్ వన్, తిక్కనకు గల బిరుదు. ఆప్షన్స్ ఏ కవి బ్రహ్మ, బి శంభుదాసుడు, సి ఉభయ కవిమిత్రుడు, డి ఏ మరియు సి. కరెక్ట్ ఆప్షన్ డి ఏ మరియు సి. తిక్కనకి గల బిరుదులు కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు. తిక్కన 13వ శతాబ్దానికి చెందినటువంటి వాడనమాట. ఈయన నెల్లూరుని పాలించినటువంటి మనుమసిద్ధి ఆస్థాన కవిగా పనిచేశారు. అండ్ నెక్స్ట్ ఈయన యొక్క ముఖ్యమైనటువంటి మరో రచన నిర్వచనోత్తర రామాయణం. ఈయన ఏం చేశారంటే విరాట పర్వం నుంచి 15 పర్వాల వరకు మహాభారతాన్ని రచించడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, ఎర్రన కాలం. ఎర్రన కాలం ఆప్షన్స్ ఏ 11వ శతాబ్దం, బి 12వ శతాబ్దం, సి 13వ శతాబ్దం, డి 14వ శతాబ్దం. కరెక్ట్ ఆప్షన్ డి 14వ శతాబ్దం. ఎర్రన కాలం 14వ శతాబ్దం. ఈయన
ప్రోళయ వేమారెడ్డి ఆస్థాన కవిగా పనిచేశారనమాట. ఈయన యొక్క రచనలు హరివంశము, నృసింహ పురాణము మొదలైనవి. అండ్ ఈయన అరణ్య పర్వంలో కొంత భాగాన్ని, అంటే నన్నయ్య విడిచిపెట్టినటువంటి అరణ్య పర్వంలో కొంత భాగాన్ని ఈయన రాయటం జరిగింది మహాభారతానికి సంబంధించి. నెక్స్ట్ వన్, నన్నయ్యకు సంబంధించి క్రింది వాటిలో సరి అయినవి. ఆప్షన్స్: ఏ రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి, బి ఆది సభ అరణ్య పర్వంలో కొంత భాగాన్ని రాశాడు, సి ఆదికవి వాగనుశాసనుడు అనేటటువంటి బిరుదులు ఉన్నాయి, డి పైవన్నీ సరి అయినవి. కరెక్ట్ ఆప్షన్ డి, పైవన్నీ సరి అయినవే. నన్నయ్య రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. ఈయన 11వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. నన్నయ్య 11, తిక్కన 13, ఎర్రన 14. నెక్స్ట్, ఆది సభ అరణ్య పర్వంలో కొంత భాగాన్ని రాశాడు. నెక్స్ట్ వన్, ఆది కవి వాగనుశాసనుడు అనే బిరుదులు ఉన్నాయి. సో ఇవి. నెక్స్ట్ వన్, తనువు రక్తంబు జీవంబు దారవోసి పేటి గ్రంథాలయము అనే పద్యాన్ని రాసినది. ఆప్షన్స్: ఏ చిలకమర్తి, బి నార్ల వెంకటేశ్వరరావు, సి నాలం కృష్ణారావు, డి విద్వాన్ విశ్వం. తనువు రక్తంబు జీవంబు దారవోసి పేటి గ్రంథాలయం అనే పద్యాన్ని రాసినది. కరెక్ట్ ఆప్షన్ సి నాలం కృష్ణారావు. నెక్స్ట్ వన్, చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి రచనలను జతపరచండి. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. ఆ నాటకాలు, ఆ నవలలు, ఈ శతకాలు. 1 రామచంద్ర విజయము గణపతి, బి బల్లట కృపాంబోనిధి, 3 గయోపాఖ్యానము కీచకవధ. కరెక్ట్ ఆప్షన్ డి. నాటకాలు అంటే గయోపాఖ్యానము కీచకవధ, నవలలు అంటే రామచంద్ర విజయము గణపతి, శతకాలు అంటే బల్లట కృపాంబోనిధి. సో కరెక్ట్ ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, కందుకూరి వీరేశలింగం చేపట్టినటువంటి సంఘ సంస్కరణ స్ఫూర్తితో దళితుల విద్యాభివృద్ధి కోసం పాఠశాల ప్రారంభించి నిర్వహించినది. ఆప్షన్స్: ఏ మునిమాణిక్యం నరసింహారావు, బి చిలకమర్తి లక్ష్మీ నరసింహం, సి మొక్కపాటి నరసింహశాస్త్రి, డి నాలం కృష్ణారావు. కరెక్ట్ ఆప్షన్ బి చిలకమర్తి లక్ష్మీ నరసింహం. కందుకూరి వీరేశలింగం చేపట్టిన సంఘ సంస్కరణ స్ఫూర్తితో దళితుల విద్యాభివృద్ధి కోసం పాఠశాల ప్రారంభించి నిర్వహించినది చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ఇవండి టోటల్గా 3rd, 4th, 5th నుంచి వచ్చేటటువంటి కవి పరిచయాలు. ఆల్మోస్ట్ మీకు బిట్స్ అన్నీ కూడా ఇందులో కవర్ అయినట్టే. అసలు ఇది చదివితే మళ్ళీ మీరు వేరే ఏ బిట్స్ కానీ లేదంటే ఏ మెటీరియల్ కానీ చదవాల్సినటువంటి అవసరం రాదు. అండ్ నెక్స్ట్ వీడియోలో 6, 7, 8కి సంబంధించినటువంటి కవి పరిచయాల్ని వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. సో అంతవరకు మా ఛానల్ని చూస్తూ ఉండండి. వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.